హాయ్ అండి, అందరికీ నమస్తే. కాకిని హంసగా మార్చిన పుణ్యక్షేత్రం ఎక్కడో మీకు తెలుసా అండి? మరెక్కడో కాదండి, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఉన్న హంసల దీవి అత్యంత పవిత్రమైన మరియు ప్రకృతి సిద్ధమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ వెలసిన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. కృష్ణానది సాగర సంగమం హంసల దీవి వద్ద కృష్ణానది బంగాళాఖాతంలో కలుస్తుంది. దీన్ని పాలగాయల తిప్ప అని కూడా పిలుస్తారు. నదీ సముద్రంలో కలిసే ఈ చోట స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదమని భక్తుల నమ్మకం. ఈ క్షేత్రానికి హంసల దీవి అనే పేరు రావడానికి ఒక ఆసక్తికరమైన కథ ఉంది. పూర్వం దేవతలు ఏకాంతంగా పూజలు చేయడానికి ఈ ఆలయాన్ని ఒక్క రాత్రిలో కట్టారని చరిత్ర. అయితే తెల్లారేసరికి రాజగోపురం అసంపూర్తిగా మిగిలిపోయిందంట. అయితే గంగానది కాకి రూపంలో ఇక్కడ స్నానమాచరించి హంసల స్వచ్ఛంగా మారినందుకు హంసల దీవి అని పేరొచ్చింది. నీలిమేఘ ఛాయతో అలరారే స్వామివారి ఆలయంలో మాఘమాస బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఆలయాన్ని చోళరాజులు నిర్మించారని చరిత్ర చెబుతుంది. ఆలయ శిల్పకళ, గాలిగోపురం ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ప్రతి ఏటా మాఘ పౌర్ణమి రోజున ఇక్కడ జరిగే స్వామివారి కళ్యాణోత్సవానికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. మాఘమాసంలో ఇక్కడ సముద్ర స్నానం చేసి వేణుగోపాల స్వామిని దర్శించుకుంటే పాపాలు తొలగిపోతాయని భక్తుల గాఢ విశ్వాసం. ముఖ్యంగా భీష్మ ఏకాదశి సమయంలో ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది. చూశారు కదా వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.